అమరఫలం. పూర్వం ఒక ముని సర్వసంగ పరిత్యాగి అయి అరణ్యంలో తపస్సు చేసుకుంటూ ఉండగా ఒకనాడు ఒక దేవత ప్రత్యక్షమై మునికి ఒక ఫలాన్ని ఇచ్చి, నీ తపస్సుకు మెచ్చాను. ఈ అమరఫలాన్ని చేతిలో ఉంచుకుని నువ్వు ఏది కోరుకున్నా సిద్ధిస్తుంది అని చెప్పి అంతర్ధానమైంది. మునికి కోరిక ఏదీ లేదు. అయితే దేవత తనకు ఒక పరీక్ష కింద ఈ ఫలాన్ని ఇచ్చి ఉంటుందని ఆయన భావించాడు. దాన్ని ప్రజలకు ఉపకరించే విధంగా ఒక ఏర్పాటు చేయ నిశ్చయించి ఆయన ఆ ఫలాన్ని తీసుకుని రాజు వద్దకు వెళ్ళాడు. రాజు మునికి తగిన మర్యాదలు చేసి ఆయన వచ్చిన పని అడిగాడు. రాజా, ఇదొక అమరఫలం. దీన్ని వెల ఇచ్చి కొన్న వారికి ఒక్క కోరిక సిద్ధిస్తుంది. ఆ తర్వాత దాన్ని ఇతరులకు తక్కువ వెలకు విక్రయించాలి. కోరిక తీరిన అనంతరం ఈ ఫలాన్ని ఎవరూ ఒక వారం రోజుల కన్నా ఎక్కువ కాలం దగ్గర ఉంచుకోరాదు. ఉంచుకోవటం చాలా అపాయం. దీన్ని ముందుగా నీకిస్తున్నాను. దీనికెంత వెల ఇస్తావో చెప్పు అని ముని అన్నాడు. రాజుకు అగత్యంగా తీరవలసిన కోరిక ఒకటి ఉంది. ఆయనకు పొరుగు రాజుకు చాలా కాలంగా యుద్ధం సాగుతూ ఉన్నది. నిష్కర్షగా ఎవరికీ విజయం చేకూరటం లేదు. ఇరుపక్షాలకు బోలెడంత నష్టం మాత్రం అవుతోంది. అందుచేత రాజు ఈ అమరఫలం ద్వారా పొరుగు రాజుపై విజయం సాధించాలనుకుని ఆ పండును 1,00,000 వరహాలకు కొన నిశ్చయించాడు. ముని ఆ పండును రాజుకిస్తూ, నీ కోరిక తీరిన వారం రోజుల లోపల కొన్న ధర కంటే తక్కువ ధరకు దీన్నెవరికైనా అమ్మాలి. నీ నుంచి కొనేవాడికి కూడా ఈ మాట చెప్పాలి అని 1,00,000 వరహాలు రాజు నుంచి పుచ్చుకుని వాటిని తీసుకుపోయి పేదసాదలకు దానం చేసేసి తన దారిన తాను అరణ్యానికి తిరిగి వెళ్లి ఎప్పటిలాగే దీక్షగా తపస్సు చేసుకోసాగాడు. అమరఫలం వల్ల రాజుకు అతి త్వరలోనే సునాయాసంగా కోరిక సిద్ధించింది. మళ్లీ యుద్ధం వచ్చినప్పుడు పొరుగురాజు చిత్తుగా ఓడిపోయాడు. ఆ రాజ్యం కూడా ఈ రాజుదే అయింది. విజయం లభించినాడే రాజు నిండు కొలువులో పరమానందంతో అమరఫలాన్ని అందరికీ చూపి దాని మహిమ గురించి వివరించి కావలసిన వారికి దాన్ని విక్రయిస్తానన్నాడు. దీర్ఘ వ్యాధితో బాధపడుతున్న సామంతుడొకడు దాన్ని అమితాసక్తితో 90,000 వరహాలిచ్చికొని తన దీర్ఘవ్యాధి నివారణ చేసుకున్నాడు. వెంటనే అమరఫలం చేతులు మారింది. దాని ప్రభావంతో అనేక మందికి అనేక రకాల కోరికలు తీరాయి. కొందరికి వాణిజ్యం కలిసి వచ్చింది. కొందరు విద్యావంతులయ్యారు. అనేక మంది వ్యాధుల నుంచి విముక్తులయ్యారు. కోరికలు తీర్చుతున్న కొద్దీ అమరఫలం విలువ కూడా క్రమేణా తగ్గుతూ వచ్చింది. చాలా కాలం గడిచింది. పుష్యార్కుడనే వాడికి పక్షవాతం వచ్చింది. అతను ఒకప్పుడు అమరఫలాన్ని కొని తన భార్యను మృత్యుముఖం నుంచి తప్పించాడు. ఆ అమరఫలం ఇప్పుడెంత వెలలో ఉన్నదని విచారించగా 2 కాసులని తెలిసింది. 2 కాసులిచ్చి దాన్ని కొంటే తన వ్యాధి నయమయ్యాక దాన్ని మరొకరికి 1 కాసుకే అమ్మాలి. ఇక ఆ మనిషి దాన్ని ఇంకెవరికీ విక్రయించలేక ప్రమాదంలో పడతాడు. ఇలా అనుకుని పుష్యార్కుడు వ్యాధి నివారణకు అమరఫలాన్ని కొనక వైద్యుణ్ణి నమ్ముకుందామనుకున్నాడు. కాని అతని భార్య మాలిని తన భర్తకు తెలియకుండా 2 కాసులిచ్చి తమ నౌకరు ద్వారా ఆ ఫలాన్ని తెప్పించి తన భర్త వ్యాధి నయం కావాలని కోరుకున్నది. పుష్యార్కుడి వ్యాధి తీసేసినట్టు నయమైంది. తాను తీసుకున్న మందులే పనిచేశాయనుకున్నాడతను. ఇప్పుడు మాలిని అమరఫలాన్ని ఎవరికన్నా 1 కాసుకు అమ్మాలి. కాని ఎవరికని అమ్మటం? అమ్మితే ఆ తర్వాత కొన్నవాళ్ల గతేమిటి? బాగా ఆలోచించి అమరఫలాన్ని అమ్మకుండా తన దగ్గరే ఉంచుకుని ఏ అపాయం వచ్చినా భరించడానికే ఆమె నిశ్చయించుకుంది. తనకు ప్రమాదం ఏ రూపంలో వస్తుందోనన్న బెదురుతో మాలిని రోగిష్టి దానిలాగా అయిపోసాగింది. నౌకరు ఒకనాడు, ఏమండి అమ్మగారు, ఒంట్లో బాగాలేదా అని అడిగాడు. ఇక నేను ఎంతో కాలం బతకనురా అని మాలిని చాలా విచారంతో అమరఫలం గురించి చెప్పింది. ఎందుకండి అమ్మగారు మీరు చావటం అన్నాడు నౌకరు. దాన్ని ఎవరికి అమ్మన్రా? ఎవరు కొన్నా ఇదే చిక్కులో పడతారు. చూస్తూ చూస్తూ ఇంకొకరిని చంపటం దేనికి? నేనే చేస్తాను అన్నది మాలిని. నౌకరు నవ్వి, ఎవరూ చావద్దు, 1 కాసుకు ఆ అమరఫలాన్ని నాకు అమ్మేయండి అన్నాడు. ఇంకా నయం, నీ కోరిక తీరినాక దాన్ని ఇతరులకు ఎలా అమ్ముతావు అన్నది మాలిని. నేనసలు కోరిక కోరితే కదా దాన్ని పెట్టెలో దాస్తాను అంటూ నౌకరు 1 కాసు తీసి మాలినికిచ్చి అమరఫలాన్ని తీసుకుపోయి
తన ఇంట్లో పొయ్యి పెట్టే అడుగున భద్రంగా దాచాడు. అటు తర్వాత అది ఏమైనది తెలీదు. కొంతకాలం అయ్యాక చూస్తే దాని జాడ కనిపించలేదు. కథ సమాప్తం. కోపదారి భయస్థుడు. మాంచాల అనే గ్రామంలో బలభద్రయ్య అనే నడికారు రైతు ఉండేవాడు. అతడు మహా కోపిష్టి. గ్రామంలో ఎవరినీ లెక్క చేసేవాడు కాదు. ఎంతటి వాడి మీదనైనా కస్సుబుస్సుమంటూ లేచేవాడు. మంచి చెప్పవచ్చిన వారినైనా సరే, నా ముందు నువ్వే పాటి, కాశీలో చదివొచ్చావా, రామేశ్వరం చూసొచ్చావా, ఛీ అంటూ ఈసడించేవాడు. ఒకసారి గడ్డు చలికాలంలో వేకువజామున నలుగురు గ్రామస్తులతో పాటు చెరువుగట్టునున్న చింత చెట్టు కింద బలభద్రయ్య కూడా చలిమింటి దగ్గర కూర్చున్నాడు. ఉన్నట్టుండి వాళ్లలో సొట్టయ్య అనేవాడికి బలభద్రయ్య కప్పుకున్న దుప్పటి చెంగు నిప్పంటుకున్నట్టు కంటపడింది. ఈ సొట్టయ్యకు తల్లిదండ్రులు పెట్టిన అసలు పేరేమో గాని పరమ భయస్థుడు కావడంతో అందరూ వాణ్ణి సొట్టయ్య అని పిలిచేవారు. సొట్టయ్యకు బలభద్రయ్య ఎంత గడ్డు కోపదారో బాగా తెలుసు. దుప్పటి మంట మరి కాస్త రగులుకుని బలభద్రయ్య ఒళ్ళు కాలకముందే హెచ్చరించాలనుకుంటూ, అయినా భయం కొద్దీ, బలభద్రయ్య, ఒక సంగతి చెప్పదలిచాను, చెప్పమంటావా అన్నాడు. బలభద్రయ్య వాడికేసి కళ్ళురుముతూ చూసి, గ్రామంలో సొట్టయ్యగాళ్లకు బక్కయ్యగాళ్లకు నాకు సంగతులు చెప్పేంత పొగరెక్కిందన్నమాట అంటూనే కప్పుకున్న దుప్పటి సగం పైగా కాలి భగభగమనడంతో లేచి ఎగిరి గంతేసి దుప్పటిని దూరంగా విసిరేస్తూ సొట్టయ్యను, ఒరే మందమతి వెధవ, కప్పుకున్న దుప్పటికి నిప్పంటుకుంటే ఆ సంగతి చెప్పేందుకు అంత జాప్యం చేస్తావా, ఛీ అన్నాడు. దానికి సొట్టయ్య, ఏం చేసేది మరి, నువ్వు కోపదారివి, నీ దుప్పటికి నిప్పంటుకున్న సంగతి చెప్పాలనుకున్నా నీ కోపంతో చెప్పనిచ్చేవు కాదు. నేనేమో కాశీలో చదవలేదు, రామేశ్వరం చూడలేదు అన్నాడు తొణక్కుండా. కథ సమాప్తం. కథలు కంచికి, మనం ఇంటికి.